హలో హలో హాయ్ అక్క, గుడ్ ఈవినింగ్. హాయ్ రఘు. గుడ్ ఈవినింగ్ రఘు. రఘు ఏంటి ఫస్ట్ కాల్ చేసావు ఈ రోజు? నువ్వు గుర్తుకొచ్చి బా గుర్తుకొచ్చి అసలు మర్చిపోతాడా రఘు? నిన్ను గుర్తురావడం ఏంటి? అసలు మర్చిపోకదు నువ్వు హేమన్ ఎప్పుడు కూడా. ఆబ్వియస్లీ మర్చిపోడు మా బ్రో ఎప్పుడు 5:30 అవుతుంది ఈవినింగ్ అని చూస్తూ ఉంటాడు గడియారం అలాగా. రఘు రఘు ఈ రోజు నువ్వు ఎలా అయినా పాట పాడాల్సిందే. అవును రఘు. అక్క పాట పాడకపోతే కనీసం నీ ఫేవరెట్ హీరో డైలాగ్ అయినా చెప్పాల్సిందే. ఓకే ఓకే, మరి ఏంటి, పాట పాడుతున్నావా డైలాగ్ చెప్తున్నావా? డైలాగ్. ఓకే, Okay. ఎవరి డైలాగ్ చెప్తున్నావు? నువ్వే గెలి, నీకు సస్పెన్స్. ఇదే ట్విస్ట్ Okay. భయ్యా. ఓకే, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. గెస్ట్ డైలాగ్ ఏంటి? ఏం కాదు, సస్పెన్స్ కాబట్టి చెప్పినప్పుడే తెలుసుకుంటాం. ఓకే, స్టార్ట్ రఘు. ఎవరు కొడితే తిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతారు, అదే పండుగ. పండుగ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాళ్ళే రఘు. రఘు. ఏం రఘు, అంతే కదా? అంతే అక్క. రఘు అక్క కృష్ణ కంటే హాయ్ చెప్పు, రఘు, పాపం కష్టపడుతున్నాడు. అక్కతో పాటు ఇక్కడ బావ కూడా ఉన్నాడు. అరే కనీసం మమ్మల్ని గుర్తించండి డార్లింగ్. రఘు ఏం చేసావు పొద్దున్న నుంచి? హాయ్. ఇగో నన్ను అన్నా నేను తన అక్క అని ఇద్దరు ఎవరైనా ఒకటే చూసేసుకో. అక్క అన్నం చేయకు నువ్వు. నిన్ను బాగా అంటాం. ఎక్కడ అడ్రస్ చెప్పనా? అడ్రస్ చెప్పు. అంటే అడ్రస్ ఇప్పుడు చెప్పంగాను. కృష్ణ నాకు అంటగట్టేస్తున్నావా రఘు? నువ్వు అలా అనకూడదు, నువ్వు నాకు సపోర్ట్ కదా. అక్క అక్క నీకు నాకు వద్దు కృష్ణ, వద్దు, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. అక్క నీకు ఒకళ్ళని చెప్పి చేయడానికి అన్నా అంటున్నా కృష్ణని. నిన్న అన్న అంటున్నాడంట. పెద్ద స్కెచ్ చేసావు రఘు. ఏంటి రఘు ఈ రోజు ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి? వీకెండ్ కదా. ఏంటి ప్లాన్ చేసావు? ఫ్రెండ్ బర్త్డే ఉంది. ఎన్నా? ఫ్రెండ్ బర్త్డే. ఫ్రెండ్ బర్త్డే ఉంది. సో ఏంటి బర్త్డే ప్లాన్స్ ఏంటి? నీ ఫ్రెండ్ పేరేంటి? కృష్ణ. కృష్ణ. రేపా బర్త్డే? అవును. ఓకే Okay. కృష్ణకి నా సైడ్ నుంచి, మన కృష్ణ సైడ్ నుంచి అండ్ రఘు సైడ్ నుంచి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. నువ్వు ఇలాంటి బర్త్డేస్ చాలా అక్క, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. అక్క చెప్పు బ్రో. అక్క నువ్వు సింగిలా మింగిలా? నేనా ఇంత హ్యాపీగా ఉన్నానంటే అర్థం కావట్లేదు. ఆబ్వియస్లీ సింగిలే. 6 o'clock వరకు సింగిల్, 6 తర్వాత మింగిల్ అనమాట. నువ్వు నిజం అనుకుంటారయ్యా జనాలు, నువ్వు ఇట్లాంటి చెప్పకు ఈ విషయంలో. అక్క నీకు ఒక్కళ్ళని సెట్ చేయొచ్చా? నాకు ఆ సాంగ్ ఇస్తావా? అది నీ తమ్ముడు పెద్ద సరే, కష్టం వచ్చింది. అబ్బాయి ఏం చేస్తాడు చెప్పు. యుఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఫారెన్ కంట్రీస్ అవన్నీ మనకు వద్దు తమ్ముడు, మనం ఇండియాలోనే ఉంటాం. ఇంకొకరు ఉన్నాడు, వాడు హైదరాబాద్ లోనే అమెజాన్ లో వర్క్ చేస్తుంది. నీకు ఓకేనా? నాకు ఓకే. డబ్బులు అమెజాన్ హైదరాబాద్. అది అబ్బాయి చూసారా, సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయి ఎలా అయినా ఉన్నా పర్లేదు ఓకే అంటున్నా. హేమ రెడీగా క్యూ కట్టండి. బ్రో చెప్పు. నా కోసం ఒక పాట పాడవచ్చండి. నేను పాట పాడలేను కానీ నీ కోసం ఒక మంచి సాంగ్ అయితే ప్లే చేయడానికి ట్రై చేస్తాను. ఏంటి వై హేమ ఇది? బికాస్ నీ కోసం సంబంధం సెట్ చేసాడు ఆ అబ్బాయి. శ్రీరామ్ మూవీలకి ఒక సాంగ్ ఖచ్చితంగా నువ్వు అడిగిన సాంగ్ అయితే నేను ట్రై చేస్తాను రఘు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రఘు. Thank you బాయ్. so much. వన్స్ అగైన్ నీ ఫ్రెండ్ కి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే కృష్ణ. హలో హాయ్ నమస్తే. ఎవరు కాల్ చేస్తున్నారు? శాంతి. శాంతి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు అమ్మా? ఓకే, ఇప్పుడు మీ అక్క వాళ్ళ ఇల్లు అమలాపురంలోనా? మచిలీపట్నం. మరి అమలాపురం ఎలా ఉంది? చాలా బ్యూటిఫుల్ గా ఉందా? అక్కడ బాగుందా ఇక్కడ బాగుందా నీకు? కాలేజ్ లో అయితే ఫ్రెండ్స్ ఉంటారు, కాలేజ్ డుమ్మా కొట్టొచ్చు, బయటికి ఫ్రెండ్స్ తో తిరగొచ్చు. మరి అమలాపురం కూడా బ్యూటిఫుల్ గా ఉంటది కదా, మంచి మంచి కొబ్బరి చెట్లు ఉంటాయి, పక్కనే కోటిపల్లి ఉంటది. అబ్బా భలే నవ్వావు శాంతి. శాంతి ఏం చదువుతున్నావు నువ్వు? ఇంటర్లో ఏ కోర్స్ చేస్తున్నావు? ఏ కోర్స్ ఇంటర్లో? ఏ గ్రూప్? బైపీసీ. సో ఫ్యూచర్ డాక్టర్ శాంతి MBBS FRCS లండన్. ఇండియన్ పెట్టొచ్చుగా.
అది లండన్ ఎఫ్ఆర్సిఎస్ చేస్తాను ఇండియాలో. డాక్టర్ వద్దా? డాక్టర్ కాదు డాక్టర్ కావాలి. డాక్టర్ నీ ఇష్టం. శాంతి మరి మరేంటి ఏంటి ఫ్యూచర్ స్పెషల్ లో ఏంటి? ఏమవ్వాలనుకుంటున్నావు? అగ్రికల్చర్. వావ్. మన కల్చర్ ని బాగా అర్థం చేసుకుని అగ్రికల్చర్ లోకి వెళ్ళాలనుకుంటుంది శాంతి. శాంతి ఎవరు ఇన్స్పిరేషన్ నీకు అగ్రికల్చర్ ఎందుకు అంటున్నావు? ఏదో మాట వరుస కన్నావా లేకపోతే నీకు ఎవరైనా ఇన్స్పైర్ ఉన్నారా అగ్రికల్చర్ లో వెళ్ళాలి అని? అగ్రికల్చర్ వైపు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా? అచ్చా. సో ఏంటి ఈ రోజు ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి? సో మా హేమ గురించి, మా అందమైన హేమ గురించి ఒక మంచి పాట పాడొచ్చు కదా శాంతి? ఏం కాదు, ఒక మంచి పాట. హేమకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నీకు పాట కావాలని అడగొచ్చు కదా, మధ్యలో నన్ను ఎందుకు కలుపుతున్నావు? నువ్వు అందమైన అమ్మాయి అని అన్నా కానీ తప్పేనా? నిజంగా ఒక ఆడపిల్ల అలా ఉండాలి అన్నావు. నువ్వైతే ఏం చేసినా తప్ప ఈ పిల్లతో బుర్ర లేదంటే ఫీల్ అవుతుంది, అందంగా ఉన్నావు అని ఫీల్ అవుతుంది. శాంతి, మా హేమకి ట్రీట్మెంట్ చేయించు. ఓకే మరి ఈ రోజు ప్లాన్స్ ఏంటి? బయటికి మూవీస్ కి అట్లా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఏమీ లేదు, రేపు అమలాపురం వెళ్తాము. రేపు ఈవినింగ్ ఉంటాయి. ఓకే, రేపు ఈవినింగ్ మంచిగా ప్లాన్ చేస్తారనమాట. వాట్ ఎవర్, సాటర్డే ఈవినింగ్ అయినా ఫ్రైడే ఈవినింగ్ అయినా ఏదైనా వీకెండేగా. అవునక్క. యా. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ శాంతి. ఇలానే మన షో అప్పుడప్పుడు చూస్తూ ఉండు, నీకు వీలైనప్పుడల్లా కాల్ చేస్తూ ఉండు. అగ్రికల్చర్ లో మంచి హైట్స్ కెళ్ళాలని కోరుకుంటూ నా నుంచి హేమ నుంచి బాయ్. హాయ్. హాయ్ హేమక్క. హలో కృష్ణ అన్నయ్య. హాయ్, ఎవరు మాట్లాడేది? నా పేరు అనురూప్ రెడ్డి. అన్వేష్ రెడ్డి. అనిరూప్. కృష్ణ అన్నయ్య. హాయ్ అనిరూప్ రెడ్డి, నీ నేమ్ చాలా బాగుంది. అన్నయ్య మొన్న మీరు రిసీవ్ చేసుకున్నారు కాల్, హ్యాపీగా జాలీగా ఒకసారి చేసినప్పుడు. అవును, ఎస్. నీ వాయిస్ గుర్తుంది కానీ పేరు గుర్తులేదు. ఐఎమ్ సారీ. హేమక్క బాగున్నావా? చాలా బాగున్నాను బ్రో, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నానక్క. నువ్వు చెప్పు అసలు హేమ ఎలా ఉంది చూడడానికి? నాకు కనిపించదక్క. నాకు కనబడదు, బ్లైండ్ అక్క. నేను బ్లైండ్ అన్నా నేను. ఓకే, నో ప్రాబ్లం. ఏం కాదు. మనలో ఒక చిన్న లోపం ఉంది అనుకుంటాం కానీ దానివల్ల మనకి చాలా షార్ప్ అంటే చాలా టాలెంట్స్ ఉంటాయి తెలుసా. చాలా మంది కాల్ చేసి అందరిలోకి నువ్వు చాలా బ్రైట్ గా మాట్లాడతావు అనురూప్ రెడ్డి. ఏం కాదు, చాలా బ్రైట్. ఎందుకంటే మేము మాట్లాడితే మీకు ఉత్సాహంగా ఉండడం ఎంత ఇంపార్టెంటో, మీరు మాట్లాడితే మాకు కూడా అంతే ఉత్సాహంగా ఉండాలంటే మీలాంటి కాలర్స్ మాకు కావాలి. సో అనురూప్ రెడ్డి మామూలుగా బ్లష్ అవ్వట్లేదు అనిరూప్, నువ్వు ఏంటక్క మామూలుగా బ్లష్ అవ్వట్లేదు కదా. అవునక్క, నాకు లైవ్ లో ఫోన్ చేస్తే నేను హ్యాపీగా ఉంటాను. నాకు అసలు మీతో మాట్లాడుతుంటే అసలు నిజంగా హేమక్క కృష్ణతో మాట్లాడుతుంటే ఒక లెవెలే వేరు. సూపర్. అసలు నీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ అనిరూప్. మరి ఏంటి ఈ రోజు వీకెండ్ కదా? వీకెండ్ అంటే మొన్న నా బర్త్డే జరిగింది, చెప్పడం మర్చిపోయినది. ఎప్పుడు? ట్యూస్డే రోజు. జనవరిలో ట్యూస్డే రోజు నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా గానీ నా సైడ్ నుంచి అండ్ కృష్ణ సైడ్ నుంచి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అనిరూప్ వన్స్ అగైన్. అలాగే అనిరూప్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి బర్త్డేస్ చాలా జరుపుకోవాలి. నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలని కోరుకుంటున్నాను. సేమ్ జనవరిలో పుట్టావు, నేను కూడా జనవరిలోనే పుట్టాను. నువ్వు నేను ఈక్వలా. సో ఎనీవే థాంక్స్ ఫర్ కాలింగ్ అనిరూప్. థాంక్ యూ సో మచ్. ఇలానే కాల్ చేస్తూ ఉండు. బై. హలో. హాయ్, ఎవరండి మాట్లాడేది? నరేష్ గారు, కొంచెం దగ్గర పెట్టుకుని మాట్లాడరా ఫోన్. మీ వాయిస్ చాలా చిన్నగా వస్తుందండి. హలో నరేష్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అవును నరేష్ గారు, ముందు మీరు టీవీని మ్యూట్ లో పెట్టేశారు అనుకోండి, మేము మాట్లాడేది చాలా క్లియర్ గా వినిపిస్తుంది. బికాస్ ఓకే. నరేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బెల్లంపల్లి. సో నరేష్, ఏం చేస్తూ ఉంటారు మీరు? మీరేం చేస్తూ ఉంటారండి? పెయింటర్. కాదు, నాకు ఒక డౌట్ వచ్చింది. బెల్లంపల్లిలో బెల్లం ఉంటదా? బెల్లం ఉండదు, అది ఒక ఊరి పేరు. పులిహోరలో పులి. అదేనండి, బెల్లంపల్లి ఊరు కదా. మరి మీ ఊర్లో బెల్లం ఏంటవి అంటారు, ఫ్యాక్టరీలు అలా ఏమన్నా ఉన్నాయా? మీరేం కంగారు పడకండి. ఏమి ఇలాంటి క్వశ్చన్లు వేస్తూ ఉంటది, మీరు కంగారు పడకండి. తెలివైన వాళ్ళకి ఇలాంటి డౌట్లన్నీ వస్తుంటాయి. ఆయనకి అర్థమైంది నరేష్ గారికి ఆల్రెడీ. సో నరేష్ గారు, సో పెయింటింగ్ అంటే మంచి ఆర్ట్ వేస్తారండి, బొమ్మలు వేస్తూ ఉంటారా? అవునండి.
మీరు ఇప్పుడు హేమన్ చూస్తూ మీరు స్కెచ్ చేస్తున్నారా? హేమన్ చూస్తూ మీరు స్కెచ్ వేయగలుగుతారా ఈ అమ్మాయిని? అవును అయ్యచ్చు. వావ్. ఆల్రెడీ ఆయన కళ్ళలో వేసినట్టున్నారు స్కెచ్ ని మీద. ఆయన వేసేది కాదు, నువ్వేస్తున్నావు. ఆయన సైడ్ నుంచి కూడా నువ్వే కలిపేస్తున్నావు. సో శంకర్- నరేష్ గారు, నరేష్ గారు, చెప్పండి. మీరు సింగిలా మింగిలా? సింగిల్ కాదండి, ఫ్యామిలీ. ఫ్యామిలీ. సో పెళ్లి కూడా family, అయిపోయిందా? పెళ్లి అయింది. సో అయ్యో, ఉన్నారండి అప్పుడే పిల్లలు మీకు ఉన్నారా? పెళ్లి అయిపోయింది. ఎంత బాధపడుతుంది చూడు హేమ అసలు. అంటే నా ఫోటోకి ఇస్తారని. ఫ్యామిలీ, ఒక కొడుకు ఒక బిడ్డ. ఓ ఓకే. పేర్లు చెప్పండి టకటక. మీ అబ్బాయి అమ్మాయిది? మా కొడుకు పేరు జయంత్, జయంత్. బిడ్డ నైస్. పేరు అరిష్మిత. అరుచినిత. అరిష్మిత. అరిష్మిత. అరిష్మిత, జయంత్. ఇద్దరికి హాయ్. హాయ్. సో ఇంకేంటండి ఈరోజు ప్లాన్స్ ఏంటి? వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ఏం లేవండి. ఏం లేవా? సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారని అనుకుంటాను నరేష్ గారు, అంతేనండి? అవునండి. ఓకే, మరి ఏమైనా సినిమాలు కానీ వెళ్తున్నారా వీకెండ్ ఏమైనా? ఆల్రెడీ ప్లాన్స్ ఏం లేవని చెప్పారుగా. మేబీ పుష్ చేద్దామని. నరేష్ గారు, అంతే అండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కాల్ యా, చేస్తానండి. మన షో మంచిగా. చూస్తూ ఉండు, కాల్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ టైం మీరు ఇంకా యాక్టివ్ గా మాట్లాడాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ, బాయ్. బాయ్. హలో. హలో హాయ్. 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 హాయ్, ఎవరు మాట్లాడేది? మాట్లాడేది? ఎవరిది స్వీట్ వాయిస్? నా పేరు నమ్రత. నమ్రత. నమ్రత, ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఏంటి? ఏ క్లాస్ చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. అంటే నువ్వు చిన్న పాపవు కాదు, పెద్ద పాపవే. అసలు నమ్రత, నీ వాయిస్ చూస్తే మాత్రం అసలు నేను స్కూల్ కి వెళ్ళే పాప వాయిస్ అనుకున్నా. అబ్బా. సీరియస్ గా. నమ్రత ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? ఏంటి? నమ్రత ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? మాది హైదరాబాద్. హైదరాబాద్. ఓకే నమ్రత, ఏంటి మరి అయితే ఇంటర్ ఎలా ఉంది? బాగా జరుగుతున్నాయి ఆ క్లాస్ అన్ని కూడా? ఓకే, జస్ట్ బాగా జరుగుతున్నాయి. జస్ట్ బాగా జరుగుతుంది. ఎప్పుడైనా కాలేజ్ బంక్ కొట్టావా నువ్వు? ఆహా. ఒక్కసారి కూడా? ఎప్పుడైనా బంక్ కొట్టాలి అని అనిపించిందా? అని చేస్తే మమ్మీ చీపురు కట్ట తిరగేస్తుంది. ఓ, మీ మమ్మీ చీపురు గట్ట తిరిగేస్తుంది కాబట్టి బంక్ కొట్టలేదు అంతే. రియాలిటీ. నువ్వు ఇంట్లో మాట్లాడుతున్నావు నువ్వు? ఇంట్లో ఉండే మాట్లాడుతున్నా. అందుకనే ఎప్పుడు బంక్ కొట్టలే అని చెప్తున్నావు. బయటకు వస్తే రియాలిటీ బయటపడుతుంది. ఆంటీ, కొంచెం అప్పుడప్పుడు స్కూల్ కాలేజ్ లో చిన్న చిన్న మెమరీస్ కోసం మీ పాపని బంక్ కొట్టనివ్వండి. అందరికీ తెలుస్తుంది బంక్ అవ్వదు. మా అమ్మ ఎవరు చెప్పినా ఎందు. ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు బేబీ సినిమాలో హీరోయిన్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ కనపడుతుంది నాకు. ఆవిడ అంతా చాలా రఫ్ గా చీపురు ఇచ్చి కొడతా ఉంటది. సో ఇంకేంటి మరి, వీకెండ్ కదా, ప్లాన్స్ ఏంటి? రేపు కాలేజ్ ఉందా నీకు? ఏమో తెలీదు. తెలీదా? అంటే రేపు అదేంటి? కాలేజ్ ఉందా లేదా అనేది ముందు ప్రయర్ గా అప్డేట్ ఉండదా మీకు? రేపు గురించి రేపు చూసుకోవచ్చాను అంట నేను. బా. వాట్ ఫిలాసఫీ. రేపు గురించి సడన్ గా 9 o'clock కాల్ చేసి రోజు కాలేజ్ ఉందని చెప్తే రెడీ వెళ్ళిపోతావా? సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అన్నమాట నువ్వు. సో ఏంటి, నువ్వు ఒక్కదానో నీకేం సిబ్లింగ్స్ ఉన్నారా మీ ఇంట్లో? ఏంటి? నీకేనా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంది, ఒక సిస్టర్. సిస్టర్. ఏంటి పేరు? చైతన్య. ఎట్లా లేదా? ఉందిలే ఒక సిస్టర్ అన్నట్టు చెప్తావు. ఎందుకు చైతన్య నీకు పడదా? ఇంకొక సిస్టర్ ఉంది, నాకన్నా ఒక పెద్ద సిస్టర్ ఉంది, ఒక చెల్లెలు ఉంది. ఓకే, చైతన్య ఎవరు? చిన్న పెద్ద? చైతన్య పెద్దది, నాకన్నా లక్ష్మీప్రియ చిన్నది. ఓకే, కరెక్ట్. అంటే మీకు ముగ్గురు ఉన్నారు కాబట్టి మీరు ఏ గేమ్స్ అయినా ప్లే చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఫన్ గా ఉంటది అనమాట. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇట్లానే మన షో చూస్తూ ఉండు అప్పుడప్పుడు నమ్రత. అప్పుడప్పుడు నీకు వీలైనప్పుడు కాల్ చేస్తూ ఉండు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్. బాయ్. హాయ్. హాయ్. హాయ్, ఎవరు మాట్లాడేది? పరమేశ్వర్. ఎక్కడి నుంచి కాల్? పరమేశ్వర్ గారు, ఏంటండి హాయ్ అంటే హాయ్, ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి, ఎందుకు అలా? ఏంటండి? సంగారెడ్డి డిస్ట్రిక్ట్. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు? అర్థం కాలేదండి. కొంచెం గట్టిగా మాట్లాడరా. డ్రైవింగ్ చేస్తారు. సో ఏం డ్రైవ్ చేస్తారు? కారా లేకపోతే ఇంకా పెద్ద వెహికల్సా?
కార్. ఓకే సంగారెడ్డి కాదు గారు. నాకు కార్ డ్రైవింగ్ రాదండి, నేర్పించవచ్చు కదా సరదాగా. నేర్పిస్తాను మేడం. నేర్పిస్తారా? నేర్పిస్తాను ఎప్పుడు రమ్మంటారు చెప్పండి నేర్చుకోవడానికి? ఎప్పుడైనా సరే మేడం. సండే పాపం. సండే నాకు ఖాళీ వచ్చి నేర్చుకోమంటారా మరి? ఓకేనా? ఓకే మేడం. ఖచ్చితంగానండి. మరి మీరు నాకు మీరు- ప్రామిస్ చేశారు నేర్పిస్తానని, మళ్ళీ హ్యాండ్ ఇవ్వకూడదు. మీరు కొంచెం ఆలోచించుకుని సరే, ప్రామిస్ సరే. చేయండి గురువు గారు. తర్వాత మీ ఇష్టం, ఎవరు కాపాడలేరు మిమ్మల్ని మీ కార్ని. కనీసం నేను నాకు ఎవరు డ్రైవింగ్ నేర్పించకుండా, నేను ఎవరితో మాట్లాడకుండా ఎందుకు ఇలా నేను ఇలాగే ఉండిపోవాలని? ఏంటి నీ ట్రైల్స్ ఏంటి అలా అసలు? కాదు, ఒక అబ్బాయిగా ఇంకొక అబ్బాయి కాపాడుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నాను నేను. సరే అయితే నువ్వు ఇంకా అంతకు కలపకు మరి. సో ఇంకేంటండి, వీకెండ్ కదా, ప్లాన్స్ ఏమున్నాయి? ఏం లేదు మేడం. అదే ఫోన్ టీవీకి పెట్టినా ఫోన్ నెంబర్ ఉంది. ఓకే ఓకే. సో పర్లేదండి, నెక్స్ట్ టైం మీరు కొంచెం యాక్చువల్ గా మీతో చాలాసేపు మాట్లాడదాం అని అనుకున్నాను, ఎందుకంటే నాకు డ్రైవింగ్ నేర్పిస్తాను అన్నారు కదా అందుకని. బట్ షో టైం అయితే అయిపోయింది కాబట్టి మళ్ళీ మీరు మండే కాల్ చేయండి, అప్పుడు మనం ఎక్కువసేపు మాట్లాడుకుందాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే మేడం. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.